హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం రక్తహీనతను తగ్గించి పిల్లల్లో ఎనర్జీని పెంచే పల్లీ లడ్డూలు తయారు చేసుకుందాము. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ పల్లీ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పుల వేరుశనగ పప్పులను తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పప్పులను వేపుకోవాలి. ఇలా పప్పులు బాగా వేగిన తర్వాత ఒక పప్పు తీసుకొని నలిపి చూడండి. ఇలా నలిపినప్పుడు పైనున్న పొట్టు ఈజీగా వచ్చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకోండి. పప్పులు వేడిగా ఉన్నప్పుడే పొట్టు తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. అందుకని ఇలా ప్లేట్లోకి తీసుకున్న వెంటనే ఇలా స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ పైన కొద్దిగా రుద్దినట్లుగా రుద్దండి. పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు మొత్తం తీసేసి పప్పులను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం వేరుశనగ పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నూగులను తీసుకుంటున్నాను. నేను నల్ల నూగులు తీసుకున్నానండి. మీ దగ్గర తెల్ల నూగులు ఉన్నా కూడా 1/2 కప్పు తీసుకోండి. నూగులు వేపుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ వేపుకోండి, లేకపోతే నూగులు తొందరగా మాడిపోతాయి. అలాగే స్టవ్ని కూడా సిమ్లోనే ఉంచుకొని నూగులు వేపుకోవాలి. ఇలా నూగులు బాగా వేగిన తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లోనే అలాగే వదిలేయకండి. ప్యాన్ వేడికి నూగులు మాడిపోతాయి. వెంటనే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపుగా మనం పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులు కూడా బాగా చల్లారుంటాయండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేను మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి పప్పులన్నీ ఒకేసారి వేసుకున్నాను. మీరు చిన్న సైజులో ఉన్న మిక్సీ జార్ తీసుకున్నట్లయితే 2-3 టైమ్స్గా పప్పులను మిక్సీ పట్టుకోండి. అలాగే మిక్సీ పడుతున్నప్పుడు ఒకేసారి మిక్సీ పట్టొద్దండి. ఒకేసారి పట్టామంటే స్టిక్కీగా ముద్దగా అయిపోతుంది. పల్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న నూగులను కూడా తీసుకొని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా నూగులను ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి 2 కప్పుల బెల్లం తురుమును వేసుకుంటున్నాను. మీరు కొంచెం తీపి ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే చూసుకొని బెల్లం తురుము అడ్జస్ట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదండి, అందులో వేసుకొని 2 బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏమీ వేయాల్సిన పని లేదండి. ఇలా ముద్దలు లేకుండా బాగా కలిసిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే. చూడండి లడ్డూలు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా తయారు చేసుకున్న పల్లీ లడ్డూలు 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజు ఒక లడ్డు ఇవ్వండి. పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఇలా లడ్డూలు చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే మీ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. మరి సింపుల్గా నెయ్యి నూనె వాడకుండా 5-10 నిమిషాల్లో తయారు చేసిన పల్లీ లడ్డు మీకు నచ్చిందా అండి? నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా పల్లీ లడ్డూను ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.